బంగ్లాలో దెయ్యం. అనగనగా రామవరం అనే గ్రామంలోకి ఒకరోజు అశోక్ అనే వ్యక్తి వస్తాడు. అతడు ఆ ఊరు రావడం అదే మొదటిసారి. అయితే అశోక్ కి ఆ ఊర్లో ఎవరూ తెలీదు. దాంతో ఆ రాత్రికి ఎక్కడ ఉండాలని అశోక్ ఆలోచిస్తూ నడుస్తుంటాడు. అలా అశోక్ చాలా సేపు ఊర్లో నడిచిన తర్వాత కొద్ది దూరంలో వెలుగుతున్న వీధి లైట్ ఒకటి కనిపిస్తుంది. అప్పుడు అశోక్ వెలుగుతున్న వీధి లైట్ వైపు నడుస్తూ ఉండగా హఠాత్తుగా ఆ లైట్ ఆరిపోతుంది. దాంతో అక్కడంతా చీకటి కమ్ముకుంటుంది. ఆ సమయంలో అశోక్కి కొంచెం కంగారు మొదలవుతుంది. అప్పుడు అశోక్కి దూరం నుండి ఏవో నక్కల అరుపులు వినిపిస్తాయి. అసలు ఇలాంటి చోటులు ఆ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయని భయపడతాడు. మరోవైపు చాలాసేపు నడవడం వల్ల అశోక్కి దాహం వేస్తుంది. అలా ప్రజల ఇళ్లకు దూరంగా నడుచుకుని వచ్చేస్తాడు. అప్పుడు వెన్నెల రాత్రి వెలుగులో అశోక్కి ఒక అందమైన బంగ్లా కనిపిస్తుంది. అబ్బా, భలే ఉంది బంగ్లా. అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు నాకు సాయం చేస్తారు అని అనుకుని బంగ్లా వైపు నడుస్తూ వెళ్తాడు. ఆ సమయంలో బంగ్లా లోపల నుండి ఎవరివో నవ్వులు వినిపిస్తుంటాయి. అప్పుడు అశోక్ వెళ్ళి డోర్ను ముట్టుకోగానే ఆ నవ్వులు ఆగిపోతాయి. ఆ తర్వాత అశోక్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని తలుపు కొడుతుంటాడు. కానీ అతడికి ఎటువంటి సమాధానం రాదు. దాంతో అశోక్ ఆ ఇంటి డోర్ను కాస్త గట్టిగా తోస్తాడు. వెంటనే తలుపులు తెరుచుకుంటాయి. అలా అతడు ఇంట్లోకి అడుగుపెట్టి చూడగా బంగ్లా లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అక్కడ మనుషులు మాత్రం ఎవరూ కనపడరు. అప్పుడు అశోక్ ఇల్లు మొత్తం గమనిస్తున్న సమయంలో అక్కడ గుమగుమలాడే ఆహారం టేబుల్ మీద కనిపిస్తుంది. అసలే ఆకలి మీద ఉన్న అతడు వెంటనే టేబుల్ దగ్గర కూర్చుని అక్కడున్న ఆహారం తినడం మొదలు పెడతాడు. అయితే ఆ సమయంలో పైనుండి ఒక దెయ్యం అశోక్ ని గమనిస్తుంది. మరోవైపు అశోక్ అక్కడున్న భోజనం ఫుల్ గా తినేసి, ఈ ఇల్లు ఎవరిదో తెలియకుండా లోనికి అడుగు పెట్టేశాను. ఇప్పుడు ఏమో ఇక్కడున్న ఆహారం తినేసా. పొరపాటున ఎవరైనా నన్ను గాని చూస్తే దొంగ అనుకుని కొట్టేస్తారు అని అశోక్ బంగ్లా నుండి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటాడు. వెంటనే తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా ఇంటి తలుపులు తెరుచుకోవు. దాంతో అశోక్లో భయం మొదలవుతుంది. ఆ సమయంలో మళ్ళీ అతడికి నక్కల అరుపులు వినిపిస్తాయి. ఆ తర్వాత ఎవరివో నవ్వులు కూడా వినిపిస్తాయి. అప్పుడు అశోక్ భయపడుతూ చుట్టూ చూడగా అక్కడ ఎవరూ కనపడరు. కానీ ఆ దెయ్యం మాత్రం ఒక స్తంభం వెనుక నిలబడి అశోక్ను చాటుగా చూస్తుంది. ఇంతలో అశోక్కి మత్తుగా అనిపిస్తూ నిద్ర రావడం మొదలవుతుంది. అప్పుడు అశోక్ నిద్రను ఆపుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అతని వల్ల కాదు. అలా అతడు మెల్లిగా అక్కడున్న కుర్చీలో కూర్చుని నిద్రలోకి జారుకుంటాడు. ఆ తరువాత నిద్రపోతున్న అశోక్ ఎదురుగా దయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఇంట్లో వెలుగు మొత్తం పోయి చీకటిగా మారుతుంది. ఇప్పుడే నిన్ను చంపను. మరో 2 సార్లు నువ్వు ఈ బంగ్లాకి రావాలి. ఆ తర్వాత నిన్ను చంపి నేను అనుకున్నది సాధిస్తా అని దయ్యం నవ్వుకుని అక్కడ నుండి మాయమైపోతుంది. అలా ఆ రాత్రంతా నిద్రపోతాడు. అయితే మరుసటి రోజు సూర్యోదయం సమయంలో పక్షుల కిలకిల రాగాలు విని అశోక్ నిద్రలేస్తాడు. అప్పుడు అశోక్ చుట్టూ చూసి షాక్ అవుతాడు. నిజానికి బంగ్లా ఉండాల్సిన చోటులో ఇప్పుడు ఖాళీ ప్రదేశం ఉంటుంది. అప్పుడు అశోక్ అయోమయంగా చుట్టూ చూసుకుని అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా అశోక్ ఊర్లో నడుస్తూ ఒక టీ కొట్టు దగ్గర ఆగుతాడు. అయితే అక్కడ రవి అనే కుర్రాడు టీ షాప్ నడుపుతున్నాడు. అప్పుడు అశోక్ టీ తీసుకుని ఆ బంగ్లా గురించి ఆలోచిస్తూ తాగుతుంటాడు. అన్నా, మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు చూడలేదు. అవును, నేను ఈ ఊరికి కొత్త. మా ఊర్లో సరైన పనులు లేక ఇక్కడ ఏమైనా పని చూసుకుందామని వచ్చాను అని అశోక్ మాట్లాడుతూ తన గురించి రవితో చెబుతాడు. అలానే రవి కూడా
తనని తాను పరిచయం చేసుకుంటూ ఈ టీ కొట్టు నడుపుతున్నానని అంటాడు. ఆ విధంగా వారి మధ్య మాటలు కలుస్తాయి. ఆ తర్వాత రవి మాట్లాడుతూ, మరి పని దొరికే వరకు ఎక్కడుంటావన్నా? అదే అర్థం కాక రాత్రి నుండి తిరుగుతున్నాను. కనీసం నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా లేరు. పోనీ మా ఇంట్లో ఉంటావా? నాకంటూ ఎవరూ లేరు. నేను ఒంటరిగా ఉంటున్నా. నీకు ఇబ్బంది లేకపోతే నాతో పాటు ఉండొచ్చు అని రవి అడగడంతో అశోక్ తనతో పాటు ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా అక్కడే కాసేపు అశోక్ కూర్చున్న తర్వాత మధ్యాహ్న సమయంలో అశోక్ ని రవి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ ఇల్లు చిన్నగా ఉంటుంది. అప్పుడు అశోక్ ఆ ఇంటిని చూసి రవితో, నా వల్ల నీకు ఇబ్బంది వచ్చేలా ఉంది. పోనీ ఊర్లో ఏదైనా హోటల్ లాంటిది ఉంటే చెప్పు రవి. మరేం పర్లేదు అశోక్, నీకు పని దొరికే వరకు ఇక్కడే ఉండు. ఏమంటావ్? రవి మాటలు విని అశోక్ కూడా అలాగేనని ఒప్పుకుంటాడు. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత వారు నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా అశోక్ కి దూరం నుండి నక్కల అరుపులు వినిపిస్తాయి. అప్పుడు అశోక్ కంగారు పడి ఆ నక్కల అరుపుల గురించి రవిని అడుగుతాడు. దానికి రవి, నక్కల అరుపులా? నాకేం అలాంటి వినిపించడం లేదు. బహుశా కొత్త చోటు అవడం వల్ల నీకు అలా అనిపిస్తుందేమో. అంతే అంటావా రవి? కానీ ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అశోక్. రవి, నాకు ఒక చిన్న సందేహం. ఇక్కడ దగ్గరలో ఏమైనా బంగ్లా ఉందా? ఇక్కడ బంగ్లా లాంటివి ఏం లేవు అశోక్ అని చెప్పి రవి నిద్రపోతాడు. అయితే అశోక్ మాత్రం నిద్ర పట్టక ఇంటి బయటకు వెళ్లి అటు ఇటు తిరుగుతుంటాడు. ఆ సమయంలో అశోక్ కి నిన్న రాత్రి చూసిన ఆ బంగ్లా విషయం గుర్తుకు వస్తుంది. ఒకవేళ ఆ బంగ్లా నిజంగా ఉందేమో అని అశోక్ ఆలోచిస్తాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ చోటు వద్దకు వెళ్లాలని భావించి రవితో ఏం చెప్పకుండా ఒంటరిగా నిన్న రాత్రి వెళ్లిన చోటు వద్దకు బయలుదేరుతాడు. మరోవైపు ఆ చోటులో ఉన్న చెట్టు వద్ద ఆ దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ దెయ్యం చుట్టూ చూస్తూ, అసలు వాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడా? ఒకవేళ రాకపోతే నేను అనుకున్నది మొత్తం వృధా అవుతుంది అని దెయ్యం అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దెయ్యం కళ్ళు మూసుకోగానే ఆ చోటులో బంగ్లా ప్రత్యక్షమవుతుంది. మరోవైపు అశోక్ వేగంగా నడుస్తూ కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆగి నిలబడి చూస్తుంటాడు. అతడికి ముందులాగా ఆ వీధి లైట్ కనిపిస్తుంది. ఆ తర్వాత అశోక్ నడక వేగం తగ్గుతుంది. ఎందుకో అతడిలో భయం మొదలై కంగారు పడుతుంటాడు. అలా నడుస్తున్న అశోక్ కి ఆ బంగ్లా కనిపిస్తుంది. అప్పుడు అశోక్ ఇదంతా కల లేక నిజమా అని అయోమయంలో ఉంటాడు. అయితే బంగ్లా లోపల ఉన్న దయ్యం బయట నిలబడి ఉన్న అశోక్ ని చూసి సంతోషపడి మాయమైపోతుంది. ఆ తర్వాత మునుపటిలాగా అశోక్ తలుపులు తెరుచుకుని ఇంట్లోకి అడుగు పెడతాడు. అయితే ఈసారి లోపల టేబుల్ మీద ఉన్న ఆహారం తినకుండా ఇల్లు మొత్తం గమనిస్తుంటాడు. అలా అశోక్ తిరుగుతూ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతుంటాడు. ఆ సమయంలో దెయ్యం అతని వెనకే వెంబడిస్తుంది. కానీ ఆ విషయం అశోక్ గ్రహించడు. అసలు ఇంట్లో ఎవ్వరు కనిపించడం లేదు. ఇదంతా చాలా విచిత్రంగా ఉంది అని అశోక్ అనుకుని ఇంటి నుండి బయటకు వెళ్లిపోవాలని నడుస్తూ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ మళ్ళీ అదే విధంగా ఆ తలుపులు తెరుచుకోవు. దాంతో అశోక్ భయపడి గట్టిగా కేకలు వేస్తూ డోర్ కొడుతుంటాడు. ఆ సమయంలో డోర్ అవతల ఇంటి బయట దయ్యం నిలబడి ఆనందపడుతుంది. అప్పుడు అశోక్ డోర్ కొట్టి కొట్టి అలసిపోయి మెల్లిగా నిద్ర మత్తులోకి వెళ్ళిపోతాడు. అలా కొన్ని క్షణాల తరువాత దయ్యం నిద్రపోతున్న అశోక్ ముందు ప్రత్యక్షమై, ఇలానే ఇంకోసారి నువ్వు ఈ చోటికి వస్తే నా కోరిక నెరవేరుతుంది అని దయ్యం నిద్రపోతున్న అశోక్ నుదుటి మీద చేయి వేసి అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ సమయంలో కొన్ని ఇటుకలు వచ్చి అతని చుట్టూ పేర్చబడతాయి. అలా సమయం గడుస్తూ మరుసటి రోజు ఉదయం తిరిగి మళ్ళీ అశోక్ నిద్ర లేచి చూస్తే అక్కడ ఎటువంటి బంగ్లా ఉండదు. దాంతో అశోక్కి ఏం చెయ్యాలో అర్థం కాదు.
అలా ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు రవి అశోక్ రావడం చూసి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు అశోక్? అశోక్ ఆలోచనలో పడి రవి మాటలను పట్టించుకోడు. అప్పుడు రవి దగ్గరకొచ్చి అశోక్ భుజం తడతాడు. ఆ తర్వాత అశోక్ మాట్లాడుతూ తనకు జరుగుతున్న సంఘటనల గురించి రవికి చెబుతాడు. అయితే ఆ మాటలన్నీ విన్న రవి, అసలు నువ్వు మాట్లాడుతున్న దాంట్లో ఏం అర్థం లేదు అశోక్. నా మాటను నమ్ము రవి, కావాలంటే నిన్ను ఆ చోటుకు తీసుకుని వెళ్తా. సర్లే, ముందైతే నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. నేను షాప్ దగ్గరికి వెళ్తున్నా. నాకు ఇంట్లో ఒంటరిగా ఉండాలని లేదు రవి, నేను నీతో పాటు షాప్ కి వస్తా అని రవితో కలిసి షాప్ వద్దకు బయలుదేరుతాడు. మరోవైపు పొలం వద్ద ఉన్నట్టు ఉండి ఇటుకలతో చిన్న గోడ ఏర్పడి కొన్ని క్షణాలకు మాయమైపోతుంది. అదే సమయంలో షాప్ కి చేరుకున్న అశోక్ ఆ బంగ్లా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా సాయంకాలం వరకు షాప్ దగ్గర ఉంటూ రవికి మధ్య మధ్యలో సాయం చేస్తుంటాడు. పద అశోక్, ఇంటికి వెళ్దాం. అదేంటి రవి, ఉదయం నిన్ను ఆ బంగ్లా ఉండే చోటు దగ్గరకు తీసుకుని వెళ్తా అని చెప్పాను కదా, నువ్వు నాతో పాటు రావా? నాకు కొంచెం నీరసంగా ఉంది అశోక్, రేపు ఎప్పుడైనా చూద్దాంలే. అలా ఇద్దరు తిరిగి ఇంటికి పయనమవుతారు. అయితే కొద్ది దూరం నడిచిన తర్వాత నక్కల అరుపులు వినిపిస్తాయి. అప్పుడు అశోక్ ముందుకు అడుగు వేయకుండా నిలబడిపోతాడు. ఏమైంది, అక్కడ ఆగిపోయావు? నువ్వు ఆ అరుపులు విన్నావా? నాకు ఏ అరుపులు వినిపించడం లేదు అశోక్, అసలు నీకేమైంది? రవి, ఒక్కసారి నాతో పాటు రా అని అశోక్ తనతో పాటు బంగ్లా ఉండే చోటు వద్దకు రమ్మంటాడు. దాంతో రవి సరేనని అశోక్ తో పాటు ఆ చోటు వద్దకు బయలుదేరుతాడు. అలా వారు నడుస్తూ ఆ చోటు వద్దకు చేరుకోగా అక్కడ బంగ్లా కనబడుతుంది. అది చూసి రవి ఆశ్చర్యపోతాడు. చూసావు కదా రవి, ఇప్పుడైనా నా మాటలు నమ్ముతావా? అశోక్, నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నా. ఇన్నాళ్ళలో ఎవరికి కనిపించని బంగ్లా నీకు మాత్రం ఎలా కనిపించింది? అదే అర్థం కావట్లేదు రవి. ఈ రోజు ఆ నిజమేంటో తెలుసుకుందాం పద. సరే పద, వెళ్దాం. అలా ఇద్దరు మాట్లాడుకుని ఆ బంగ్లాలోకి అడుగు పెడతారు. ఆ సమయంలో రవి ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు. అయితే కొన్ని క్షణాల తర్వాత అశోక్కి ఏదో మత్తు పట్టినట్టు నిద్రలోకి జారుకుంటాడు. అది చూసి రవి కంగారు పడి అశోక్ ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తాడు. కానీ అశోక్ మాత్రం మత్తుగా నిద్రపోతాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఒక కత్తి వాళ్ళ ముందుకు వస్తుంది. దాంతో రవికి భయం వేస్తుంది. అయితే ఆ భయం రెట్టింపు అయ్యేలా అక్కడకు దయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దయ్యం ఆ కత్తిని చేతిలోకి అందుకుంటుంది. మరోవైపు దయ్యాన్ని చూసి రవి ఆశ్చర్యంగా నిలబడిపోతాడు. నా బలికి అన్నీ సిద్ధమైనట్టే. బలి అని మాట వినగానే రవికి గుండె జల్లుమంటుంది. అప్పుడు రవి మాట్లాడడానికి ప్రయత్నించగా దయ్యం రవి నోటి నుండి మాట రాకుండా చేస్తుంది. ఆ తర్వాత దయ్యం నిద్రపోతున్న అశోక్ తలను పట్టుకుంటుంది. అప్పుడు నిద్రమత్తులో ఉన్న అశోక్కి దయ్యం యొక్క గతం కనబడుతుంది. రామవరం గ్రామంలోనే సిద్ధయ్య అనే వ్యక్తికి ఎకరం భూమి ఉంది. అయితే సిద్ధయ్యకు ఒక పెద్ద బంగ్లా కట్టుకోవాలని కోరిక. అందుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి డబ్బులు దాస్తాడు. కానీ సిద్ధయ్య దాచిన డబ్బులు అతడు అనుకున్న బంగ్లా కట్టుకోవడానికి సరిపోవు. దాంతో చాలా నిరాశ చెందుతాడు. అలా రోజులు గడుస్తుండగా ఒక పౌర్ణమి రాత్రి వేళలో అనుకోకుండా ఊరి చివర ఒక మాంత్రికుడు సిద్ధయ్య కంట పడతాడు. స్వామి, ఒకసారి ఆగండి. నేను ఒక ముఖ్యమైన కార్యం పూర్తి చేయడానికి వెళ్తున్నా. త్వరగా నీ సమస్య ఏంటో చెప్పు. స్వామి, నాకు ఊర్లో పెద్ద బంగ్లా కట్టుకోవాలని కోరిక, కానీ నా దగ్గర డబ్బులు సరిపోవడం లేదు. ఇలాగే ఉంటే నా కోరిక తీరకుండా చనిపోతానని భయంగా ఉంది స్వామి అని సిద్ధయ్య తన మనసులో బాధను మాంత్రికుడితో చెబుతాడు. అదంతా విన్న మాంత్రికుడు సిద్ధయ్యకు ఒక సలహా ఇస్తాడు. నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ కోరిక నెరవేరాలంటే నువ్వు బంగ్లా కట్టబోయే చోటులో 3 నరబలులు ఇవ్వాలి. దాని ద్వారా నువ్వు ఎటువంటి కష్టం లేకుండా బంగ్లా నిర్మించబడుతుంది అని మాంత్రికుడు చెబుతుంటే సిద్ధయ్య వింటుంటాడు. ఆ సమయంలో బంగ్లా కట్టాలని కోరిక బలంగా ఉండడంతో బలులు ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆ తరువాత మాంత్రికుడు దగ్గర కొన్ని విషయాలు తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అలా రోజులు గడుస్తుండగా ఒక అమావాస్య రోజు నాడు ఊర్లో ఒంటరిగా దొరికిన కుమార్ అనే వ్యక్తిని తనతో పాటు పొలం వద్దకు తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత మాంత్రికుడు ఇచ్చిన కత్తితో బలి ఇస్తాడు. అయితే కొన్ని క్షణాలకు శవం గాల్లో మాయమైపోతుంది. అప్పుడు మళ్ళీ కొన్ని రోజులు గడిచాక ఇంకో బలి ఇవ్వడానికి సిద్ధయ్య ఊర్లో తిరుగుతాడు. అలా మరో వ్యక్తితో మాటలు కలిపి తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఆ విధంగా రెండో బలి కూడా పూర్తి చేస్తాడు. మరోవైపు వరుసగా ఇద్దరు వ్యక్తులు ఊర్లో మాయమైపోవడంతో ప్రజలు సమావేశమవుతారు. గత 2 రోజుల నుండి మన ఊర్లో ఏదో జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలా మాయమైపోయారో తెలియడం లేదు. పెద్దయ్య, ఆ మాయమైన ఇద్దరు వ్యక్తులు చివరిసారిగా సిద్ధయ్యతో మాట్లాడారంట. అవును పెద్దయ్య, చాలా రోజులుగా సిద్ధయ్య ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంది. ఇప్పుడు కూడా అందరూ వచ్చారు గాని సిద్ధయ్య మాత్రం రాలేదు. అలా వారంతా మాట్లాడుకుంటారు. అయితే అదే రోజు రాత్రి చివరి బలి ఇవ్వడం కోసం సిద్ధయ్య ఊర్లోకి వస్తాడు. అప్పుడు సిద్ధయ్య ఊర్లో తిరుగుతూ ఉండగా ఒక వ్యక్తి ఒంటరిగా నిలబడి ఉండడం గమనిస్తాడు. ఆ తరువాత సిద్ధయ్య అతనితో మాట్లాడి బలి ఇవ్వడం కోసం తీసుకుని వెళ్తాడు. నిజానికి ఊరి జనం అతని మీద అనుమానంతో చాటుగా ఉంటూ అతన్ని గమనిస్తారు. అలా సిద్ధయ్య ఆ వ్యక్తిని తీసుకుని పొలం వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో ఊరి ప్రజలు కత్తులు కర్రలు పట్టుకుని ఆ చోటు వద్దకు చేరుకుంటారు. అప్పుడు ఆవేశంతో ఉన్న ప్రజలు సిద్ధయ్యను కొట్టి చంపేస్తారు. అలానే అతని శవాన్ని ఆ చోటులో వదిలి వెళ్ళిపోతారు. ఈ సంఘటన జరిగి 3 నెలలు గడిచిన తర్వాత సిద్ధయ్య దెయ్యంగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. నా ఇంటి కల సగంలోనే ఆగిపోయింది, ఎలాగైనా అది పూర్తి చేయాలి అని దెయ్యం అక్కడ నుండి మాయమై మాంత్రికుడి వద్ద ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత దెయ్యం జరిగింది మొత్తం మాంత్రికుడికి వివరిస్తుంది. అప్పుడు మాంత్రికుడు మాట్లాడుతూ, నీ అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నావు సిద్ధయ్య, కానీ నీలో పట్టుదల నచ్చి మరో అవకాశం ఇస్తున్నా. చాలా సంతోషం. ఈసారి ఎటువంటి పొరపాటు జరగదు. నేను చెప్పినట్టు చేస్తే ఈ బంగ్లా నీకు దక్కుతుంది, కానీ నువ్వు ఇదే రూపంలో ఉంటావు అని మాంత్రికుడు కొన్ని విషయాలు వివరిస్తాడు. దెయ్యం కోరుకున్న బంగ్లా ఏర్పడటం కోసం ఒక వ్యక్తి మాయ బంగ్లాలోకి 3 సార్లు రావాలని, ఆ తర్వాత బలి ఇస్తే దెయ్యం కోరుకున్నట్టు జరుగుతుందని మాంత్రికుడు చెబుతాడు. ఆ విధంగా అశోక్ ఈ మాయ బంగ్లాలోకి 3వసారి వస్తాడు. ఇదంతా కలలో కనిపించిన తర్వాత అశోక్ హఠాత్తుగా నిద్రలేస్తాడు. అప్పుడు ఎదురుగా ఉన్న దెయ్యాన్ని చూసి ఆశ్చర్యపోగా దెయ్యం అశోక్ ని బలి ఇస్తుంది. అది చూసి రవికి గుండె ఆగిపోతుంది. అయితే బలి ఇచ్చిన కొన్ని క్షణాల తర్వాత దెయ్యం కోరుకున్న విధంగా శాశ్వత బంగ్లా ఏర్పడుతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలు బంగ్లా ఉన్న చోటు వద్దకు చేరుకుంటారు. అసలు ఉన్నట్టు రాత్రికి రాత్రి ఈ బంగ్లా ఎలా వచ్చిందని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోతారు. For more horror stories, please subscribe our channel.